హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో పట్టు పరికిణీకి క్యాన్ వేసి 2 లేస్‌తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా పట్టు పరికిణీ క్లాత్‌ని వన్ సైడ్ ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు సైడు జిప్ వేయడం కోసము ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయడం అండ్ చూడకపోతే మీకు అర్థమవ్వదు. సో, వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు క్లాత్‌ని ఆహ్, స్టిచ్ చేసుకున్న సైడ్ నుంచి క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వెడల్పుగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ లెంత్ బట్టి అండ్ స్టమక్ లెంత్ బట్టి కుర్చీలను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక కుర్చీ మీద ఇంకో కుర్చీకి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. చూడండి, ఈ కుర్చీని సెకండ్ కుర్చీ మీద కొంచెం ఎగస్ట్రా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. పట్టు పరికిణీకి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే కుర్చీలు దగ్గరగా వస్తాయి. దగ్గరగా ఉండి లుక్గా పెద్దగా కనిపించాలంటే ఈ విధంగానే ప్రతి కుర్చీని ఈ విధంగా దాని ముందు కుర్చీ మీద కొంచెం ఎగస్ట్రాగా పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ మొత్తం ఈ విధంగానే కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టమక్ లెంత్ బట్టి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే 34 స్టమక్ లెంత్తో ఈ పట్టు పరికిణీని స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ తక్కువగా ఉంటే ఇంకా చిన్నగా పెట్టుకుని దూరంగా కొంచెం ఇంకా కుర్చీని ఇంకా చిన్న సైజులో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ లెంత్ బట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే బాగా హెవీ లుక్గా పెద్దగా కనిపిస్తుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. అన్ని కుర్చీలు ఒకే సైజులో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం క్లాత్ మొత్తం ఈ కుర్చీలు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడు స్టిచ్ చేసుకున్నాం. మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను 5 పాయింట్స్ మార్క్ చేసుకున్నాను. ఈ 5 పాయింట్స్ మొత్తం పరికిణీ కుర్చీలు మొత్తం కదలకుండా ఉండేలాగా 5 నెంబర్తో ఈ విధంగా కుర్చీలను అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టమక్ దగ్గర డాల్సుల కింద లాగడం కోసము ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అండ్ నీట్గా కూడా వస్తుంది. క్లాత్ అటు ఇటు కదలకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కుర్చీలు మొత్తం ముందుగానే అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా 5 నెంబర్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టును మళ్ళా తర్వాత పరికిణీ కంప్లీట్ అయిన తర్వాత విప్పేసుకోవాలి. ఈ ట్రిక్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే పట్టు పరికిణీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. జిప్ వేసి ఏ విధంగా పట్టు పరికిణీని క్యాన్ 2 లేయర్స్ వేసి లుక్గా బాగా బుట్టగా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను చూపిస్తున్నాను. మొత్తం స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కుర్చీలను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే ఆ పరికిణీ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం కుర్చీలు అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అన్ని కుర్చీలు 5 నెంబర్ వచ్చేలాగానే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డాల్స్ని వేసుకోవాలి. ఇలా ఒక కుర్చీ మీద ఇంకో కుర్చీని ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి.
మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇలా మళ్ళీ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకోవడం వల్ల మధ్యలో క్లాత్ కొంచెం ఎత్తు ఎత్తు కింద వస్తుంది. సో ఆ విధంగా వేసుకోకుండా ఇలా క్రాసింగ్గా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా క్రాసింగ్గా వేసుకోండి. చాలామంది స్ట్రైట్ లైన్స్ కింద వేస్తారు, అవి మధ్యలో క్లాత్ ఇలా ముడతలు కింద వస్తుంది. ఇలా క్రాసింగ్ వేస్తే క్లాత్ స్టిచ్ చేసినట్టు, మనం డిజైన్ చేసినట్టు పర్ఫెక్ట్గా కదలకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా క్రాసింగ్స్లో స్టిచ్ చేయాలి. స్ట్రైట్ మాత్రం వేసుకోకండి. ఇలా ఈ క్లాత్లు అవి కొంచెం ముడతలు కింద వస్తాయి. క్రాసింగ్ వేస్తే అవి ఒక స్ట్రైట్గా ఒక అట్టలాగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ప్రతి కుర్చీని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం కింద లైన్ 5 నెంబర్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అక్కడ కుట్టు దాకా వెళ్ళి ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా క్రాసింగ్ స్టిచ్ చేసుకుని మళ్ళీ సేమ్ ఈ విధంగానే 5 నెంబర్ దాకా కింద కుట్టు వేసుకున్న దగ్గర ఆగిపోవాలి. ఇలా మొత్తం పరికిని అంతా ఈ విధంగా క్రాసింగ్ అండ్ స్ట్రైట్ లైన్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. అసలు ముడతలు లేకుండా అలా స్టిచ్ చేసినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు. ఈ విధంగా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి పరికిని చుట్టూరు. తర్వాత ఈ లైన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రఫ్గా కుట్టుకున్న లైన్ని ఈ విధంగా విప్పుకోవాలి. మీరు పరికిని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా విప్పుకోవచ్చు. ఇలా మొత్తం లైన్ని మొత్తం చుట్టూరు స్టిచ్ చేసుకున్నది విప్పుకోవాలి. ఇప్పుడు సాటిన్ కలర్ క్లాత్కి రౌండ్ సర్కిల్లో క్లాత్కి క్యాన్ వేసి స్టిచ్ చేశాను. రౌండ్ సర్కిల్లో కట్ చేశాను. రౌండ్ సర్కిల్లో అయితే కింద సైడ్ లూజ్గా హెవీగా బుట్ట కింద వస్తుంది. అందుకు రౌండ్ సర్కిల్లో సాటిన్ క్లాత్ని కట్ చేసి క్యాన్ యాడ్ చేశాను. అండ్ రౌండ్ షేప్లో క్యాన్ వేయకుండా సాటిన్ క్లాత్ని కట్ చేశాను. ఈ విధంగా కింద క్యాన్ వేసి సాటిన్ క్లాత్ అండ్ పైన నార్మల్ సాటిన్ క్లాత్ రెండు రౌండ్ షేప్లోనే కట్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న సాటిన్ క్లాత్ని 2 లేయర్స్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న పట్టు పరికిని క్లాత్కి యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టు పరికిని క్లాత్కి ఆ క్యాన్ 2 లేయర్స్ని సాటిన్ క్లాత్ని కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇప్పుడు 2 లేయర్స్ క్యాన్ని అండ్ సాటిన్ క్లాత్ని ఈ విధంగా పట్టు పరికిని క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం పైన ఉన్న బోర్డర్ని కట్ చేసాం కదా, స్టమక్ దగ్గర బోర్డర్ని ఇలా వెడల్పు ఎక్కువగా లేదు, సో ఆ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టమక్ బడ్డీ అంటే పై పట్టి వేయడం కోసము పట్టు క్లాత్ని ఈ విధంగా డబల్ స్టిచ్ చేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ వేస్తే అంత లుక్గా ఉండదు, సో బోర్డర్ ఇలా పట్టు బోర్డర్ని వేసుకుంటే లుక్గా ఉంటుంది.
స్టమక్ లూజ్ బట్టి తీసుకోవాలి. స్టమక్ ఎంత లూజ్ ఉందో అంత లూజ్‌లో ఈ పట్టీని కట్ చేసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పట్టీని కింది సైడు నేను చూపించిన విధంగా పెట్టుకుని యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా ఇలా డిజైన్ చేయించుకోవాలన్నా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పట్టీ స్టమక్ పట్టీలో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎంత ఎగస్ట్రా కావాలో అంత ఉంచుకుని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసి పరికిని ఒక 11 ఇయర్స్ నుంచి ఒక 25, 28, 30 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది. 30 ఏజ్ వచ్చే వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టమక్ దగ్గర నేను అడ్జస్ట్ చేసుకునేలాగా స్టిచ్ చేస్తున్నాను. ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయికి స్టిచ్ చేస్తున్న పరికిని 30 ఇయర్స్ అమ్మాయికి సరిపోయేలాగా నేను స్టిచ్ చేస్తున్నాను. అంటే స్టమక్ లూజు ఉంచితే ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సో స్టమక్ లెంత్ ఎక్కువగా ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించినట్టు డిజైన్ చేయించుకుంటే చాలా కాలం ఈ పరికిని యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చే వరకు 12 ఇయర్స్ అమ్మాయికి నుంచి 30 ఇయర్స్ వరకు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన గ్యాప్ ఉంచింది తాడు ఎక్కించుకుని అంటే స్టమక్ దగ్గర అడ్జస్ట్ అయ్యడానికి ఈ విధంగా ఈ టైప్ పట్టీ వేస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ పట్టీ వేసుకోవడం వల్ల 25 అండ్ 30 ఇయర్స్ వచ్చే వరకు ఈ పరికిని యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. క్యాన్ వేయడం వల్ల పరికిని బుట్టగా కనిపిస్తుంది. పట్టి నీట్గా వచ్చేలాగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పరికిణీకి పిన్స్ వేయడం వల్ల ఒకవేళ స్టమక్ సన్నమైన అండ్ లావ్ అయినా కానీ ఆ పిన్స్ అవి లూజ్ అవుతుంది. సో తాడైతే ఎప్పటికీ ఒకేలా యూజ్ అవుతూ ఉంటుంది. సో తాడు వచ్చేలాగా కుట్టించుకోవడమే బెస్ట్. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ని యాడ్ చేసుకోవాలి. సైడ్ జిప్పు ఈ విధంగా యాడ్ చేసుకుంటే అండ్ జిప్ కనిపించదు, జిప్ ఉన్నట్టు తెలియకుండా ఉంటుంది. క్లాత్ కొంచెం ఎగస్ట్రా వచ్చేలా పెట్టుకుని చూడండి. ఈ విధంగా క్లాత్ కొంచెం ఎగస్ట్రా పెట్టుకుని జిప్ని సైడ్న యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల జిప్ వేసినట్టు కనిపించదు. చివరన రఫ్ లాక్కోవాలి.
రఫ్ లాగితే జిప్ ఊడిపోకుండా ఉంటుంది. సో, స్టార్టింగ్‌లో కూడా రఫ్ లాగాలి అండ్ ఫినిషింగ్‌లో కూడా రఫ్ లాగాలి. ఇలాగా కనిపించకుండా ఉంటుంది. ఇటు సైడ్ ఏ విధంగా యాడ్ చేసామో సేమ్ ఇటు సైడ్ కూడా ఆ విధంగానే జిప్‌ని యాడ్ చేసుకోవాలి. ఖర్చు కొంచెం క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి జిప్‌ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సైడు హోల్ కావాలో అంతగా జిప్‌ని యాడ్ చేసుకోండి. నేనైతే మొత్తం జిప్ మొత్తం కంప్లీట్‌గా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే జిప్ వేసినట్టు కనిపించదు కాబట్టి. సో, మొత్తం జిప్‌ని యాడ్ చేస్తున్నాను పరికిణీకి. ఫాస్ట్‌గా ఎక్కించుకోవడం కోసము ఇలా జిప్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఫాస్ట్‌గా ఎక్కించుకోవచ్చు. చూడండి జిప్ కనిపించదు. ఈ విధంగా యాడ్ చేసుకుంటే జిప్ వేసినట్టు కూడా కనిపించదు. ఇప్పుడు పరికిణీ క్లాత్‌ని ముందుగా యాడ్ చేసుకోవాలి. ఈ రెండిటిని కలిపి యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసులు రాకుండా ఉంటుంది. సో, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ లోపల క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్‌గా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకుని ఆ తర్వాత నేను చూపించిన విధంగా సాటిన్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకుంటే ఈసులు రాకుండా అడ్డుపడకుండా ఉంటుంది. ఇప్పుడు తాడుని స్టిచ్ చేసుకుని తాడుని స్టమక్ బెల్ట్లో ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు వీటి చివరన యాంగిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. స్టమక్ దగ్గర ఈ తాడుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టమక్ దగ్గర లూజు టైటు అండ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. యాంగిల్స్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా ఫాస్ట్గా. మొత్తం పరికిణీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.